వెల్కమ్ టు ద గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ 2025కి సంబంధించినటువంటి మొదటి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో 9,970 వేకెన్సీస్ ఉన్నాయి. దీని యొక్క ఏఎల్పికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలా, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎన్ని స్టేజెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ దాని యొక్క వివరాలు మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఇక వివరాల్లోకి వెళితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి, సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ కు సంబంధించినటువంటి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ విడుదల చేశారు. ఎంప్లాయ్మెంట్ నంబర్ 1/2025 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక దీంట్లో మనకు అసిస్టెంట్ లోకో పైలట్ లో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎంప్లాయ్మెంట్ నంబర్ 1/2025. మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చే వరకు 9,970 వేకెన్సీస్ ఇచ్చారు. ఇక ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ కు సంబంధించినటువంటి పోస్ట్ అనేది మనకు ఇట్ ఈస్ ఏ లెవెల్ 2 కు సంబంధించినటువంటి కేటగిరీ. ఇది మనకు రైల్వేలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ఇలా మనకు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద కేటగిరీస్ ఉంటాయి. సో దానిలో ఈ అసిస్టెంట్ లోకో పైలట్ అనేది లెవెల్ 2 కు సంబంధించినటువంటి కేటగిరీ. అంటే ఈ లెవెల్స్ ను బేస్ చేసుకొని విల్ గెట్ ద పే స్కేల్స్. దీంట్లో వచ్చే వరకు మనకు పే స్కేల్ వచ్చే వరకు 19,900 రూపీస్ పే స్కేల్ ఉంటుంది. అండ్ ఇక దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ వచ్చే వరకు A1 మెడికల్ స్టాండర్డ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక మనకు అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్ అనేది అప్లికేషన్ ఫామ్ స్టార్టింగ్ డేట్ అనేది ఏప్రిల్ 12th నుంచి స్టార్ట్ అవుతుంది. 2025 ఏప్రిల్ 12th నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ డేట్ వచ్చే వరకు మే 11th వరకు ఉంటుంది. సో ఈ 30 డేస్లో మనం అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కేవలం ఆన్లైన్ మాత్రమే అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి. సో ప్రీవియస్గా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉండేది, ఇప్పుడు మాత్రం కేవలం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ వచ్చే వరకు ఒక బోర్డు మనకి ఇచ్చినటువంటి డిఫరెంట్ బోర్డ్స్లో ఉన్నటువంటి ఏఎల్పికి సంబంధించినటువంటి కేవలం ఒకే ఒక బోర్డు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఏ బోర్డు అప్లై చేయాలనే విషయాన్ని మీరు ముందుగానే చూస్ చేసుకొని, సో దాంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ బేస్ చేసుకొని, లేదా మీరు ఎక్కడైతే జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ బోర్డుకు సంబంధించినటువంటి చూస్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కేవలం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు, ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఉండవు. అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి, దీనికి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చే వరకు ఐటీఐ, సో డిప్లొమా లేదా బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఐటీఐ వచ్చే వరకు ఇన్ జనరల్గా 2 years ఐటీఐ ఉంటుంది. 2 years ఐటీఐ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ 1 year డీజిల్ చేసిన వాళ్ళకు కూడా, డీజిల్ ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎక్సెప్ట్ సివిల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఇక డిప్లొమా కానీ లేదా బీటెక్ కానీ వీళ్ళు కూడా అప్లై చేయవచ్చు. సో డిప్లొమా లేదా బీటెక్ వచ్చే వరకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ ఎవరైనా అప్లై చేయవచ్చు. ఇక దీంట్లో వచ్చేసి ఈవెన్ దో డిప్లొమా బీటెక్ వాళ్ళకు కూడా సివిల్ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదు. ఇక ఏజ్ లిమిట్, వీటి యొక్క ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందనే విషయాన్ని చూద్దాం. సో జనరల్గా మనకు అన్రిజర్వ్డ్ వచ్చే వరకు 18 to 30 years ఉంటుంది. 18 to 30 years ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అన్రిజర్వ్డ్, ఇట్ ఈస్ నాట్ రిజర్వ్డ్ ఫర్ ద ఎనీ కేటగిరీ. దెన్ ఇక మనకు ఏజ్ వచ్చే వరకు, యాజ్ ఆన్ వచ్చే వరకు ఇన్ జనరల్గా మనకు 2 dates తీసుకుంటారు. జనవరి 1st ఒకటి తీసుకుంటారు అండ్ జూలై 1st ఒకటి తీసుకుంటారండి. సో మనకు యాజ్ ఆన్ డేట్ జూలై 1st వరకు మన యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 to 30 years మధ్యలో ఉండాలా. మనకు లాస్ట్ నోటిఫికేషన్ 2024లో ఇచ్చినటువంటి కోవిడ్ రిలేటెడ్గా ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషన్ 3 years అనేది దీంట్లో లేదు. కేవలం అప్ టు 18 to 30 years వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక అలానే బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్ ఓబీసీ వాళ్ళకు అయితే +3 years ఉంటుంది. అంటే 30+3 అప్ టు 33 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అయితే +5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 30+5 35 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇక మనకు ముఖ్యంగా దీని యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం. ఇక ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రాసెస్లో
దే విల్ కండక్ట్ ద 3 స్టేజెస్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అండి. సిబిటి 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, సిబిటి 2 కండక్ట్ చేస్తారు, అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఫర్దర్ కండక్ట్ చేస్తారు. ఇక సిబిటి 1 వచ్చే వరకు ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్ టు ద సిబిటి 2 అండి. సిబిటి 1లో క్వాలిఫై అయినంత మాత్రాన జాబ్ రాదండి. సో బేస్డ్ ఆన్ ద సిబిటి 2 మెరిట్ బేస్ చేసుకొని యూ విల్ గెట్ ద పొజిషన్. ఇక మనకు సిబిటి 2 తర్వాత దే విల్ కండక్ట్ ద యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. అండ్ తర్వాత ఫర్దర్ వచ్చే వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్లీ దే విల్ కండక్ట్ ద మెడికల్ టెస్ట్. A1 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది, ఐ విజన్ అనేది చూస్తారు. అయితే మనకు సిబిటి 1 టు సిబిటి 2 వచ్చే వరకు 1:20 మెంబర్స్ తీసుకుంటాడు. ఇక సిబిటి 2 వచ్చే వరకు దే విల్ కండక్ట్ ద 2 పార్ట్స్ ఆఫ్ ద ఎగ్జామ్స్. దీంట్లో వచ్చే వరకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇక పార్ట్ ఏలో వచ్చినటువంటి మెరిట్ బేస్ చేసుకొని మాత్రమే మనకు ఉద్యోగం వస్తుంది. పార్ట్ బి అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టెక్నికల్ ట్రేడ్. సో టెక్నికల్ ట్రేడ్కి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి. సో టెక్నికల్ ట్రేడ్కి సంబంధించినటువంటి పార్ట్ బి అనేది క్వాలిఫై అయిన తర్వాత పార్ట్ ఏలో ఉన్నటువంటి మెరిట్ బేస్ చేసుకొని మాత్రమే మనకు ఉద్యోగం వస్తుంది. అలానే దాని తర్వాత దే విల్ కండక్ట్ ద కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫర్దర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్లీ దే విల్ కండక్ట్ ద మెడికల్ టెస్ట్ అండి. ఒరిజినల్ డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత ఫైనల్గా దే విల్ గివ్ ద 1 డేట్ ఫర్ ద మెడికల్ టెస్ట్. ఇక నెక్స్ట్ సిబిటి 1కు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఇక మనకు సిబిటి 1లో వచ్చే వరకు టోటల్గా దే విల్ గివ్ ద 75 క్వశ్చన్స్ అండి. 75 క్వశ్చన్స్ 60 మినిట్స్ టైం ఇస్తారు. ఇక మనకు సబ్జెక్ట్ విషయానికి వచ్చేస్తే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, కి సంబంధించినటువంటి బిట్స్ ఇస్తారు. ఎట్ ది సేమ్ టైం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి బిట్స్ ఇస్తారు. ఇక మనకు జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక జనరల్ అవేర్నెస్లో వచ్చే వరకు మనకు పాలిటీలో నుంచి బిట్స్ వస్తాయి, హిస్టరీలో నుంచి బిట్స్ వస్తాయి, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ వస్తాయి, ఎకనామిక్ రిలేటెడ్గా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిట్స్ కూడా వస్తాయి. అలానే జనరల్ సైన్స్ అండి. సో బేసిక్ సైన్స్ ఏదైతే ఉంటుందో సో బేసిక్ సైన్స్ సంబంధించినటువంటి బిట్స్ వస్తాయి. దట్ ఈజ్ సో బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది అండ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిట్స్ వస్తాయి. ఇది మనకు స్టేజ్ 1లో వచ్చేటువంటి టాపిక్స్. స్టేజ్ 1 ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ టు ద స్టేజ్ 2 అండ్ స్టేజ్ 1లో నుంచి స్టేజ్ 2కి వచ్చే వరకు కేవలం 1:20 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటారు. ఇట్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్. దీంట్లో వచ్చేటువంటి మెరిట్ అనేది మనకు ఫైనల్ లిస్ట్లో యాడ్ చేయరు. కేవలం సిబిటి 2లో వచ్చినటువంటి మెరిట్ మాత్రమే ఫైనల్ లిస్ట్లోకి తీసుకుంటారు. నెక్స్ట్ పాయింట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనకు ఫైనల్లీ దే విల్ కండక్ట్ ద స్టేజ్ 2 ఎగ్జామ్ అండి. స్టేజ్ 2 ఎగ్జామ్ వచ్చే వరకు దే విల్ కండక్ట్ ద సిబిటి 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి 2. ఇక దీంట్లో సో దే విల్ కండక్ట్ ద 2 పార్ట్స్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అండ్ సో పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏకి సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. మనకు పార్ట్ ఏకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కానీ దాని యొక్క బార్స్ కానీ ఎలా ఇస్తారనే విషయాన్ని చూద్దాం. ఇక మనకు పార్ట్ ఏలో వచ్చే వరకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే వరకు 100 బిట్స్ ఇస్తారండి. ఈచ్ బిట్ కంటైన్స్ 1 మార్క్ అండి. సో దే విల్ గివ్ ద 100 బిట్స్. సో ఈచ్ బిట్ 1 మార్క్ ఉంటుంది. అలానే దీని యొక్క టైం వచ్చే వరకు 90 మినిట్స్ ఇస్తారు. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చే వరకు 90 మినిట్స్ ఉంటుంది. ఇక దీనిలో సబ్జెక్ట్స్ వచ్చే వరకు అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి. అలానే దీంట్లో వచ్చే వరకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈవెన్ ద సిబిటి 1లో కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. ఈ 1/3 నెగిటివ్ అంటే మీరు ఏవైనా 3 బిట్స్ రాంగ్ చేస్తే మీకు వచ్చినటువంటి మార్కుల్లో నుంచి 1 మార్క్ కట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ద 1/3 నెగిటివ్ మార్కింగ్. ఇక నెక్స్ట్ దీంట్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది చూద్దాం. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చే వరకు దీంట్లో పార్ట్ ఏలో అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్కి సంబంధించి అప్ టు 50 బిట్స్ వరకు ఇస్తాడు. ఇక రిమైనింగ్ 40 to 50 బిట్స్ వచ్చే వరకు ఓన్లీ ఫ్రమ్ ద బేసిక్ సైన్స్ అండ్
ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి. దీంట్లో వచ్చే వరకు ఇంజనీరింగ్ డ్రాయింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించినటువంటి బిట్స్ ఇస్తారు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, దీనికి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి. వర్క్ పవర్, ఎనర్జీ అండ్ స్పీడ్ అండ్ వెలాసిటీకి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి. హీట్ అండ్ టెంపరేచర్కి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి. ఇక దీంట్లో బేసిక్ ఎలక్ట్రిసిటీ, బేసిక్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ట్రేడ్ సిలబస్లో ఉన్నటువంటి బేసిక్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి బిట్స్ వస్తాయి. ఈవెన్ దో మెకానికల్ ఎలక్ట్రికల్ క్యాండిడేట్స్ అయినప్పటికీ కూడా సో బేసిక్ ఎలక్ట్రిసిటీ చూడాల్సిందే. అలానే ఎలక్ట్రానిక్స్లో కూడా బిట్స్ ఉంటాయండి, నో డౌట్. ఇక మనకు లివర్స్ అండ్ సింపుల్ మిషన్స్ కి సంబంధించినటువంటి బిట్స్ ఇస్తాడు. సపరేట్ గా సింపుల్ మిషన్స్ కి సంబంధించినటువంటి బిట్స్ ఇస్తాడు. అలానే ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ రిలేటెడ్ బిట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ట్రేడ్ కి సంబంధించి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ట్రేడ్ సిలబస్ లో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ రిలేటెడ్ గా సపరేట్ పాయింట్స్ ఉంటాయి. వాటిల్లో నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అలానే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఇంకా ఫైనల్లీ ఐటీ లిటరసీ అంటే కంప్యూటర్ బేసిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా రిపీట్ అవుతాయి. ఇక దీంట్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ వచ్చే వరకు ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్ రిలేటెడ్ బిట్స్ అడుగుతాడు. అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. లైన్స్ రిలేటెడ్గా సపరేట్ బిట్స్ ఉంటాయి. జామెట్రిక్ ఫిగర్స్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ వస్తాయి. అండ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటే ఏదైనా ఒక సింబల్ ఇచ్చేసి ఆ సింబల్ దేనికి సంబంధించింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతాయి. ఇక ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చే వరకు ఒక మెకానికల్ క్యాండిడేట్ లేదా ఎలక్ట్రికల్ క్యాండిడేట్ లేదా ఎలక్ట్రానిక్స్ క్యాండిడేట్ ఎవరైనా ఉండనివ్వండి, కామన్ సిలబస్ పేపర్ ఉండేదండి. అంటే 30-40% ఆఫ్ ద బిట్స్ ఓన్లీ ఫ్రమ్ ద నాన్ టెక్నికల్ లైక్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్. సేమ్ ఇక రిమైనింగ్ బిట్స్ వచ్చే వరకు మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి అన్ని ట్రేడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది కామన్గా ఇచ్చేవాళ్ళు. అది ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ. కానీ ఇప్పుడు వచ్చే వరకు దీంట్లో కూడా మీకు బేసిక్ ఎలక్ట్రిసిటీ బిట్స్ ఉంటాయి. 100% యూ విల్ గెట్ ద బేసిక్ ఎలక్ట్రానిక్స్ బిట్స్ ఆల్సో. సో దీని రిలేటెడ్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంతా కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మెకానికల్ అండ్ సో మెకానికల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ డ్రాయింగ్ బిట్స్, ఎలక్ట్రికల్ బిట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ బిట్స్ అంటే ఆల్ ట్రేడ్స్ రిలేటెడ్ బిట్స్ టచ్ చేస్తాడు. ఇక మనం ట్రేడ్ సిలబస్ అనేది పర్ఫెక్ట్ అయినాం అనుకోండి, సో వీటిలో నుంచి బిట్స్ అనేది మనం సాల్వ్ చేయొచ్చు. అంటే మనకు మోర్ దెన్ 40-50 బిట్స్ ఈ టాపిక్లో నుంచి వస్తాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి బిట్స్ ఇస్తాడు. CBT 2లో వచ్చే వరకు పార్ట్ బి అనేది ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. సో మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చే వరకు 35% ఉంటే సరిపోతుంది. ఇక దీంట్లో వచ్చే వరకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే వరకు 75 బిట్స్ ఇస్తాడు. ఈచ్ బిట్ కంటెన్స్ 1 మార్క్. అలానే దీని యొక్క ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చే వరకు 60 మినిట్స్ టైం ఉంటుంది. విత్ ఇన్ 60 మినిట్స్లో 75 బిట్స్ మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక టెక్నికల్ ట్రేడ్ అండ్ దీనికి ఒక సబ్జెక్ట్కి సంబంధించి చూస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్కి సంబంధించినటువంటి సపరేట్ ట్రేడ్స్లో సపరేట్గా దే విల్ గివ్ ద క్వశ్చన్ పేపర్స్. అయితే ఇక దీంట్లో వచ్చే వరకు బేసిక్ మెకానికల్ చూడాలా, బేసిక్ ఎలక్ట్రికల్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ చూడాల్సి ఉంటుంది. అయితే ఒక మెకానికల్ ట్రేడ్లో వచ్చే వరకు బేసిక్ ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రికల్ కూడా చూడాల్సిందే. ఎందుకంటే మనకు ఈవెన్ ద పార్ట్ ఏలో కూడా బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఫైనల్లీ దే విల్ కండక్ట్ ద కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ CBT 1 ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్. CBT 1 నుంచి 1:20 మెంబర్స్ తీసుకుంటారు. CBT 2 బేస్డ్ ఆన్ ద CBT 2 మెరిట్ బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. CBT 2లో ఉన్నటువంటి పార్ట్ ఏ బేస్ చేసుకొని మాత్రమే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. పార్ట్ బి వచ్చే వరకు ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్. ఫైనల్గా CBT 2 పార్ట్ ఏ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్స్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చే వరకు CBT 1, CBT 2 అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనగానే ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ అప్లై చేయడానికి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అండ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని అంటే ఓబీసీ సర్టిఫికేట్ అండ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం చూపించాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది జరుగుతాయి. సో ఫైనల్గా మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక ఈ A1 మెడికల్ స్టాండర్డ్ వచ్చే వరకు A1 మెడికల్ స్టాండర్డ్ అనగానే సో డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/6 అండ్ 6/6 ఉంటుంది వితౌట్ గ్లాసెస్. ఇక నియర్ విజన్ వచ్చేసి సేమ్ థింగ్ అండి 0.6 అండ్ 0.6 వితౌట్ గ్లాసెస్. ఇక కలర్ విజన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అండ్ జనరల్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. జనరల్ బాడీ చెకప్ చేస్తారు, మెయిన్లీ ఐ విజన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. వితౌట్ గ్లాసెస్ 6/6 ఉందా అనేది చూస్తారు. ఎట్ ది సేమ్ టైం కలర్ బ్లైండ్నెస్ లేని వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. గ్రేట్ ఇన్స్టిట్యూట్ అనేది 20 years నుంచి వీఆర్ గివింగ్ ఓన్లీ ఫర్ ద రైల్వే జాబ్స్ అండి. రైల్వే జాబ్స్ సంబంధించినటువంటి కోచింగ్ ఇస్తున్నాము. ఇక దీంట్లో వచ్చే వరకు ఏఎల్పిలో CBT 1 అండ్ యాజ్ వెల్ యాజ్ ద CBT 2. దీంట్లో వచ్చే వరకు CBT 2లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించినటువంటి క్లాసెస్ కండక్ట్ చేస్తాము. ముఖ్యంగా ఈ టెక్నికల్ ట్రేడ్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సపరేట్ ట్రేడ్స్ ఉంటాయి. ఈ ట్రేడ్కి సంబంధించినటువంటి పార్ట్ బి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సమ్ పార్ట్ ఇట్ విల్ యూజ్ ఇన్ ద పార్ట్ ఏ ఆల్సో. పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించినటువంటి టెక్నికల్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేస్తాము. సో కోచింగ్ క్లాసెస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్యాటర్న్ బేస్ చేసుకొని మనం కోచింగ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తాము. మన కోచింగ్ క్లాసెస్ అనేది ప్రతి మండే ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనకు కోచింగ్ క్లాసెస్ అనేది సికింద్రాబాద్లో ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. సికింద్రాబాద్ వచ్చే వరకు పద్మారావు నగర్ గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక దిల్సుఖ్ నగర్లో వచ్చే వరకు పిల్లర్ నెంబర్ 1528 దగ్గర ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కూడా మనకు ఏఎల్పి CBT 1 అండ్ CBT 2కు సంబంధించి ఇంక్లూడింగ్ టెక్నికల్ ట్రేడ్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అవి కూడా మీరు ఒక్కసారి చూడండి. ఇక ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చే వరకు ఎవ్రీ మండే సికింద్రాబాద్ అండ్ దిల్సుఖ్ నగర్లో న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.